ప్రతి 2 నెలల కోట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగారైన ఉమ్మడి నరసింహారావు గారు ఆవిష్కరిస్తున్నారు. మరి వారికి సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈ సీనియర్ సిటిజన్స్కు ప్రతి 2 నెలలకోసారి సలహాలు, సూచనలు, వైద్య సలహాలు, మరి అన్ని రకాల సూచనలు ఈ సీనియర్ సిటిజన్స్ పత్రికలో కోసం ప్రచురింపబడతాయి. కార్యక్రమాలు మరి అన్ని సంఘిత చేసే కార్యక్రమాలు ఉంటాయి, జిల్లా అధికారుల కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సీనియర్ సిటిజన్స్ పత్రికలు కూడా అందరూ ఆదరించాలని కోరుతా ఉన్నాం. మరి ఇటువంటి ఉమ్మడి నరసింహారావు గారికి మా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. కార్యక్రమంలో పాల్గొన్న అలాగే మా సీనియర్ ఆవిష్కరించి కొనసాగించే సందర్భంగా ఉమ్మడి నరసింహ ముఖ్యమంత్రి గారు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పిలుపునిచ్చి అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయానికి హరి అశోక్ కుమార్ గారు ఆధ్వర్యంలో శివానందం గారు, నిజాముద్దీన్ గారు, హనుమంత్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ వసంత గంగాధర్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య గారు, అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ధైర్యంతో పెద్దవాళ్ళని, వయోవృద్ధులను మనందరం చూస్తున్నాం. ఈ కాలంలో చాలామంది భారం మీద పడుతుందని తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెడతా ఉన్నాం. సరిగ్గా చూసుకోవడం లేదు. అది ఎవరికి రాని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక చట్టం తీసుకొచ్చి ఆ వయసులో పిల్లల బాధ్యత, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత పిల్లలపై ఉండాలనే ఆలోచన కొద్ది ఈ చట్టం తీసుకొచ్చి, ఈ చట్టంలో కొంత కఠినమైన నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఎట్లా అంటే ఇవాళ మా శివానందం గారు ఉన్నారు, వారి పిల్లలు ఇది సరిగ్గా తీసుకోకపోతే అశోక్ కుమార్ గారి పిల్లలు ఎవరైనా కానీ వాళ్ళు ఇంటి వాళ్లకు ఇబ్బంది పెడుతూ ఇంట్లో ఉండి రోజు టార్చర్లు పెడతా ఉంటే వారు ఒక చిన్న అప్లికేషన్ పోయి పోలీస్ స్టేషన్లో ఇస్తే ఆర్డీఓ గారికి ఇచ్చిన కంప్లైంట్ ఇస్తే తక్షణమే వాళ్ళకు వచ్చే జీతం చెల్లి 15% ఆర్ 10,000 రూపాయల నెలకు వాళ్ళ అకౌంట్లో ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో తల్లిదండ్రుల అకౌంట్లో ఆటోమేటిక్గా పడుతూనే ఉంటుంది. 15% ఎందుకు పెట్టిందంటే 2 లక్షల జీతం ఉన్నట్టు కాస్త 10,000 కంటే ఎక్కువ 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. కనీసం నిత్య అవసరానికి వాళ్ళ మందులకు, వాళ్ళు నిత్య అవసరాల కోసం ఏదైతే ఉన్నాయో వాళ్ళ బట్టలు కానీ మందుల కోసం ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి ప్రభుత్వం చట్టరీత్యంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి వయోవృద్ధులకు ఈ ప్రభుత్వం అండగా ఉండాలన్న ఆలోచనతో ఈ బిల్లు పాస్ చేసినందుకు మరి ఇక్కడ ఉన్న వయోవృద్ధులందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి మేము మా ఇక్కడ ఈ నియోజకవర్గ దగ్గర చాలా అనుభవం ఉన్న కౌన్సిలర్లు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళకు మా కౌన్సిలర్లకు కానివ్వండి, మా చైర్మన్ కానివ్వండి, ఎవరికైనా కూడా తెలియజేస్తే చట్టపరంగా తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా మేము ముందుంటామని మీ అందరికీ
తెలియజేస్తూ అదేవిధంగా మరి శివానంద గారు చాలా రోజుల నుంచి మాకు ఏది రిటైర్డ్ ఎంప్లాయీస్కు సీనియర్ సిటిజన్స్కు ఒకటి ఆ కాంపౌండ్ వాళ్ళు పరారి కూడా రావాలని చెప్తే మరి ఇవాళ 3 లక్షల రూపాయలకు ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేపించి ఇలా ప్రొసీడింగ్ కాపీ కూడా వారికి అందజేయడం జరుగుతూ ఉన్నది. 3 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ పరారి కూడా లేదు, మాకు రక్షణ కావాలి అన్న ఆలోచన కొద్దీ వాళ్ళు అడిగిన వెంటనే స్పందించి మరి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లకు వెళ్ళి ఒక 3 లక్షల రూపాయలు మేము ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసమని రిటైర్డ్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సీనియర్ సిటిజన్స్కు ఇవ్వడం జరుగుతూ ఉన్నది అని మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఏ అవసరం ఉన్నా నేను ఇక్కడ ఉంటామని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సీనియర్ సిటిజన్ అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ తెలియజేస్తాను.